అందరికీ నమస్కారం. ఈరోజు 24 సంవత్సరాల ఒక మహిళ వచ్చారు. తనకి చూస్తే నెక్ ఎంఆర్ఐ చూశాను, నార్మల్ ఉంది. ఎంఆర్ఐలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక సర్వైకల్ స్పైన్ స్ట్రైట్గా ఉంది, అంటే ఇలా ఉండాల్సిన సర్వైకల్ స్పైన్ ఇలా ఉంది అంతే. దానివల్ల నెక్ దగ్గర మాత్రమే మ్యాక్సిమం నొప్పి రావడానికి నాగింగ్ పెయిన్ అంటాం, అంటే గుంజినట్టు నొప్పి రావటం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు నేను చూసిన పేషెంట్ తనకి నెక్ పెయిన్ అనేది అంత పెద్దగా లేదు, ఏది మైనర్, కానీ తనకి న్యూరలాజికల్ సిమ్టమ్ ఏదైతే ఉందో రేడియేటింగ్ పెయిన్ అది భయంకరంగా ఉంది. చెయ్యి కూడా గ్రిప్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఏదైనా ఒక గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగటం కూడా చాలా కష్టం అయిపోయింది. అదేంటి, మనకు సర్వైకల్లో కంప్రెషన్ ఉండాలి, సర్వైకల్ వర్టిబ్రల్ మధ్య ఈ రాడికులర్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అక్కడ ఒత్తిడి, నరాల మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఆ బ్రేకియల్ నర్వ్స్ మీద కానీ, ఆ ఫ్లెక్సార్స్ మీద కానీ, ఆ C5, C6, C7, C4, C5 ఏరియాల్లో కంప్రెషన్ ఉంటే కదా చేతికి వచ్చేది అని. కానీ అక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చెయ్యి మాత్రం అక్కడ కంప్రెస్ అయ్యేదానికన్నా ఎక్కువ పెయిన్తో వచ్చి 20 రోజుల నుంచి తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏడుపు తప్ప ఏమీ లేదు. ఈరోజు నా రిఫరెన్స్ తీసుకొని ఈరోజు వచ్చి కలిస్తే నేను కూడా ఒక రకంగా, ఏంటమ్మా నీకు నెక్కే పెయిన్ లేదు, నీ ఎంఆర్ఐ బాగుంది, మరి ఇంత నిజంగా నీకు ఆ పెయిన్ ఉందా అని అడిగాను. నిజంగా పాపం లిటర్లు నా ముందర ఏడ్చింది. ఈరోజు ఆమెకి ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేసి, ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం అంటే తనలో ట్రావెలింగ్ లేదు, ఏమి లేదు, వర్క్ ఫ్రమ్ హోమే. కాకపోతే ఆమెకున్న ప్రాబ్లం ఆ ఎర్గనామిక్స్, ఒకే సైడ్ పెట్టి పనుకోవటం, ఏటవాలుగా పనుకోవటం, పిల్లోలు ఎక్కువగా పెట్టుకోవటం, ఈ ఒత్తిడంతా కూడా వింగ్ బోన్ మీద ప్రెషర్ రావటము, ఒకే సైడ్ మీద వర్క్ చేయటం వల్ల ఇంప్రాపర్ ఎర్గనామిక్స్ అంటాం వాటి వల్ల డెవలప్ అయిన ఆ నరాల ఒత్తిడి ఇదంతా తనకి లాగుతోంది. తను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నేను కూడా చూశాను. మీకు గాబాపెంటిన్ ఇంటి అనేది 400 మిల్లీగ్రాములు రాశారు, 2 పూటలు వేసుకుంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమన్నా మొత్తం అనిపిస్తుందా, డ్రౌజీగా ఉంటుందా, ఈ పెయిన్ తగ్గిందంటే లేదు డాక్టర్ గారు, ఇది 2-3 రోజుల నుంచి వేసుకుంటున్నాను, నాకేమనిపించట్లేదు అని చెప్పింది. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది వేసుకుంటే ఎవరికైనా కూడా రేడియేటింగ్ పెయిన్ అనేది తగ్గుతుంది. అంటే ఎంత సివియర్గా పెయిన్ వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. అంత మంచి మెడికేషన్ వేసుకున్నా కూడా ఈ గాబాపెంటిన్ అనే 400 మిల్లీగ్రామ్స్ వేసుకున్నా కూడా తగ్గక, పైగా అది డ్రౌజీ, అసలు పనిచేస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నా కూడా సరే మేము మందులన్నీ కూడా, ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి ఓన్గా బిల్డ్ అవ్వాలి, ఆ కోర్ మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయితే తప్ప ఇలాంటి సమస్యలు తగ్గవు. మనం ఏదో మిరాకిల్ లాగా చేసేది ఏమీ లేదు. ఒక పేషెంట్ని ఒక మంచి రీహాబిలిటేషన్ని బిల్డ్ చేసి వాళ్ళ ఇన్ఫ్లమేషను, వాళ్ళ మసిల్ యొక్క అసెస్మెంట్ని తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తూ హీలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళ దగ్గర నుంచే బిల్డ్ అయిందనుకోండి, అది పర్మనెంట్గా ఉంటుంది. అదే ప్రాసెస్లో మెడికేషన్ అన్నిటిని కూడా మినిమైజ్ చేసేసి, ఎందుకంటే సిమ్టమాటిక్ మెడిసిన్, ఈ సిమ్టమాటిక్ మెడిసిన్తో వచ్చే ఉపయోగం ఏమీ లేదు, వాటిని అన్నిటిని కూడా కట్ ఆఫ్ చేసేసి ఇంప్లిమెంట్ ఆఫ్ ది రీహాబిలిటేషన్ ఆఫ్ టెండర్ హ్యాండ్స్లో నేచర్ క్యూర్, న్యాచురోపతి అండ్ ఫిజియోథెరపీ కాంబినేషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ డెవలప్ చేసాం. ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే నేను ఇప్పుడు చెప్పిన పేషెంట్, ఆమెని మనం కూర్చోబెట్టి ఆమెతో ఒక మంచి వీడియో చేసి మీ అందరికి కూడా ఆమె ఫీడ్బ్యాక్ని నేను అందిస్తానని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.